హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చూడబోయే రెసిపీ వచ్చి పాలు, కొబ్బరి ఇలాంటివి ఏమీ వాడకుండా స్మూత్గా ఉండే రవ్వ లడ్డు ఫ్రెండ్స్. ఈ రవ్వ లడ్డుని ఎంత టేస్టీగా అలాగే ఎంతో హైజీనిక్గా ఎలా తయారు చేసుకోవాలో వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. మరి ఆలస్యం చేయకుండా 1 కప్పున్నర వరకు ఇక్కడ రవ్వను తీసుకోవాలి. అలాగే 3/4 కప్పు వరకు పంచదార, ఒక 4 యాలకులు, 1/2 కప్పు వరకు పుట్నాల పప్పు, ఒక 10-12 వరకు జీడిపప్పులు. ఇందులో కాస్త నెయ్యిని కూడా వాడదాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన రవ్వ లడ్డు తయారు చేసుకోవడం కోసం ముందుగా ఈ విధంగా ఒక చిన్న ప్యాన్ని పెట్టుకోవాలి, అంటే ఒక కడాయిని పెట్టుకోవాలి స్టవ్ పైన. స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకుని కప్పున్నర వరకు ఇందులో రవ్వని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా 1 కప్పున్నర వరకు రవ్వని యాడ్ చేసుకుని రవ్వ కాస్త వేగేలాగా వేయించుకోవాలి, మాడిపోకుండా చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కాస్త వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా నెయ్యిని తీసుకొని వేయించుకోవడం వలన చాలా మంచి రుచిగా వస్తాయి ఫ్రెండ్స్ మన రవ్వ లడ్డూలు అనేవి. మనం జనరల్గా చేసే రవ్వ లడ్డు కంటే కూడా 100 టైమ్స్ బెటర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నన్ను నమ్మండి, ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఈ విధంగా నెయ్యిని తీసుకుని చక్కగా వేయించుకున్నాం కదా, రవ్వని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ వరకు ముందుగా తీసుకున్న పుట్నాల పప్పుని, అలాగే 10-12 జీడిపప్పుల్ని, ఒక 4 వరకు యాలకుల్ని కూడా వేసుకుని ఇవన్నీ బాగా చక్కగా ఈ రవ్వలో కలిసి వేగేలాగా వేయించుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇవన్నీ బాగా వేగితేనే రుచి బాగుంటుందని గమనించుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకుంటూ బాగా చక్కగా అన్నీ వేగేలాగా ఈ విధంగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వేగాయి కదా జీడిపప్పు, పుట్నాల పప్పు అన్నీ కూడా. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. పంచదారని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా కలుపుకుని ఒక ప్లేట్లోకి ఈ విధంగా తీసుకోవాలి. తీసుకుని పూర్తిగా చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పూర్తిగా చల్లారాక నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. మనం తీసుకున్న రవ్వ అంటే వేయించుకున్న పుట్నాల పప్పు, రవ్వ అన్నీ ఉన్నాయి కదా, పూర్తిగా చల్లారిపోయాయి ఫ్రెండ్స్. చల్లారిన తర్వాత ఈ విధంగా ఒక గ్రైండింగ్ జార్ని తీసుకుని ఇప్పుడు ఇందులోకి మొత్తం రవ్వని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రవ్వ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. రవ్వని యాడ్ చేసుకున్నాక ఎంత ఫైన్గా వీలైతే అంత ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, మొత్తం చాలా ఫైన్గా, ఎంత ఫైన్గా వీలైతే అంత ఫైన్గా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బాగా చక్కగా మనం రవ్వని గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం ఈ రవ్వ మిశ్రమం మొత్తాన్ని ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. మనం నార్మల్గా చేసుకునే రవ్వ లడ్డు కంటే కూడా ఇది రుచి బాగుంటుంది, అలాగే 2-3 మంత్స్ వరకు కూడా నిల్వ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్లంతా వేడి నెయ్యిని వేసుకోవాలి ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్లు సరిపోతుంది ఫ్రెండ్స్ మనం తీసుకున్న క్వాంటిటీకి. ఎక్కువ నెయ్యి కూడా వాడాల్సిన అవసరం లేదు. ఈ లడ్డు అనేది పొడి పొడిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో మనం పాలు, పచ్చి కొబ్బరి అలాంటివి ఏమీ వాడలేదు కాబట్టి ఎక్కువ రోజులు ఫ్రెష్గా, టేస్ట్గా మనం చేసుకున్న రోజు ఏ విధంగా అయితే ఉందో మరొక వారం రోజులు కాదు, మొత్తం ఒక నెల రోజుల తర్వాత తిన్నా కూడా అదే రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ మనం లడ్డూలని చుట్టుకోవాలి. ఈ నెయ్యి క్వాంటిటీ అనేది కరెక్ట్గా మనం తీసుకున్న కప్పున్నర రవ్వకి సరిపోతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా లడ్డూలు అనేవి ఎంత చక్కగా వస్తున్నాయో. చాలామంది పాలు వేస్తేనే లడ్డు వస్తాయి అనుకుంటారు కదా, కాదు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత చక్కగా మన లడ్డూలు అనేవి రెడీ అయిపోయాయి కదా. సో మీరు కూడా తప్పకుండా ఒక్కసారి నార్మల్ లడ్డు కంటే 100 టైమ్స్ బెటర్ టేస్ట్గా ఉండే ఈ లడ్డూని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో డెఫినెట్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈజీ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మా దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.